ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. విజేతలకు శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు దంపతుల చేతుల మీదుగా బహుమతుల పంపిణీ. 11/10/2024 శుక్రవారం రాత్రి 7 గంటలకు నర్సరావుపేట పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 102 మంది మహిళలచే అత్యంత భక్తి శ్రద్ధలతో నైపుణ్యంగా కనుల విందుగా వాసవి మరియు బతుకమ్మ అమ్మవార్ల బొమ్మలను అలంకరణ చేసుకుని ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం జరిగింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ 2 కన్సలేషన్ బహుమతులతో పాటు 45 మందికి చీరలు, 20 మందికి స్టూల్స్, 37 మందికి బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అందజేయడం జరిగింది. బహుమతులను నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చదలవాడ సుధా రాజేశ్వరి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 10 సంవత్సరములుగా పోటీలను నిర్వహిస్తున్న చేగు వెంకటేశ్వరరావును, పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలను, పిల్లలను అభినందించారు. డాక్టర్ చలువాది లలిత, శ్రీ మంజునాథ నాట్య క్షేత్రం వారిచే 8 మంది పిల్లలు అత్యంత వైభవంగా కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించినారు. అనేక అవార్డులు పొందిన నృత్య ఉపాధ్యాయురాలు చలువాది లలితను అందరూ అభినందించి సన్మానించారు. పాల్గొన్న పిల్లలకు చేగు వెంకటేశ్వరరావు కాళ్ల గజ్జెలు సెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓరా భాస్కర్రావు, కపులవాయి విజయ్ కుమార్, బత్తుల మురళి, దోగిపర్తి విజయ్ కుమార్, ఇమ్మడిశెట్టి నరసింహారావు, కాకుమాను రామారావు, కొప్రావూరి లక్ష్మణనారాయణ, వేదాంతం గోవింద రామాంజాచార్యులు స్వామీజీ, ఓరా లక్ష్మీ సుజాత, మొరారిశెట్టి పద్మావతి, జొన్నలగడ్డ నాగరాజేశ్వరి, గుండా వైష్ణవి, దేవిశెట్టి సుధారాణి, మతుకుమల్లి శారద, నేరేళ్ల విజయలక్ష్మి, చలువాది కృష్ణచరిత, రెడ్డి మురళీకృష్ణ, తాడువాయి శ్రీనివాసరావు, అరవపల్లి సత్యనారాయణ, రావిక్రింది వెంకట సుబ్బారావు, దారా వీరబ్రహ్మం పాల్గొన్నారు. ప్రథమ బహుమతి పద్మావతి, ద్వితీయ బహుమతి చంద్రకళ, తృతీయ బహుమతి పాల్వాది నాగలక్ష్మి పొందినారు. దగ్గర పెట్టుకున్న తర్వాత మీ దగ్గరికి మా క్యాండిడేట్స్ వస్తారు. అందరూ కూడా దాని మీద పేరు చెప్పాలి. 100 నెంబర్ అయితే ఏ పేరు అయితే అయిపోయింది, 9 నెంబర్ 9, 10 అట్లా ఏ పేరు అయితే ఆ పేరు నెంబర్లు మీరు చెప్పినట్టయితే సరిపోతుంది. అర్థమైంది కదా? నేను డౌట్స్ ఉంటే అడగండి. మీ కార్డులు పంపిస్తాను, ఆ కార్డు దగ్గర పెట్టుకోండి. ఆ నెంబర్లు దాని మీద ఆ నెంబర్లే గుర్తు పెట్టుకోండి. నెంబర్ ప్రకారం మేము పిలుస్తాం. ఫస్ట్ నుంచి ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, అలాగే కన్సిడరేషన్ ప్రైజ్ 2 ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు సతీ సమేతంగా చేస్తున్నారు అన్నమాట. అలాగే ఊరా భాస్కర్రావు గారు ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శ్రీ కొత్త చైర్మన్ గారు కొత్త బాబు గారు, అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సంఘ స్థాయి శ్రీమతి జొన్నలగడ్డ నాగేశ్వరి గారు, శ్రీమతి గుండా వైష్ణవి గారు, శ్రీమతి జయపూర్ నాగజ్యోతి గారు, అలాగే ఈ కార్యక్రమంలో ముందుగా మనకి చలువాది లలిత అండ్ శ్రీమంజునాథ నాట్య క్షేత్రం వారిచ్చే భరతనాట్య ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం అయింది. ఏర్పాటు చేయాల నుంచి వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో చేగు వెంకటేశ్వర గారి అధ్యక్షతన జరగడం చాలా ఆనందదాయకం. మరి పత్రాలు కానీ అమ్మవారి బొమ్మలు కానీ చాలా చక్కగా
తన భుజస్కంధాలను మరి ఏ కార్యక్రమం చేయాలన్నా స్పాన్సర్స్ ముఖ్యం. మరి స్పాన్సర్ లేదే మనం ఏ కార్యక్రమం చేయలేము. మరి స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క మరి టైం కేటాయించి మరి యొక్క బతుకమ్మలో ఈ వేడుకలు ఏర్పాటు చేసిన మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే మరి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మరి యువకులు ఉత్సాహవంతులు గౌపతి విజయ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం మరి ఎంతో సంతోషంగా ఉంది. ఉన్నారు మీరందరూ ఎంతో ఓర్పుతోటి మరి ఏపీ వచ్చినప్పుడు మీ విగ్రహాల దగ్గర ఒక్కొక్కళ్ళు ఉండి మిగతా వాళ్ళు ఉన్న మీ బంధువులు కానీ ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూగా జరుగుతుంది. కేంద్రంగా విచ్చేసినటువంటి శ్రీ గౌపతి విజయ్ కుమార్ లలిత గారి డ్యాన్స్ రుజువుగా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ మన పల్నాడు జిల్లాకి మహిళా ప్రముఖ వారిని మాట్లాడాల్సింది కోరుతారు. జై వాసవి అమ్మ ఒకసారి చెప్పండి. జై వాసవి. జై అన్ని శక్తులకి మూలమైనటువంటి ఆది పరాశక్తి యొక్క 3 రూపాలే ఈ యొక్క లక్ష్మీ పార్వతీ సరస్వతి. లక్ష్మీదేవి ధనానికి ఇచ్ఛాశక్తి అంటారు అన్ని. అలాగే పార్వతీదేవి కార్యసిద్ధి అంటారు. అలాగే సరస్వతిని జ్ఞానసిద్ధి అంటారు. అంటే ఈ 3 మనుషులకి ప్రధానమైనవి. కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూడా దేవతా స్వరూపంగా భావించి ఈ 3 రూపాయల తల్లిని కొలుస్తూ ఉంటాము. ఇచ్ఛాసిద్ధి అంటే మనకి ఏ కోరికైనా సరే కలగాలి అంటే అది సరైన కోరిక ఉండాలి. ఆ కోరికని నిర్విఘ్నంగా నెరవేర్చాలి అంటే తల్లిని మనం కొలవాలి. అలాగే ధనం కావాలి, కార్యం సిద్ధించాలి. ఇవన్నీ కూడా ఈ 3 భావాలే మనకి ఆ 3 యొక్క రూపాలు. కానీ మన హిందూ ధర్మంలో ఇలాంటి శక్తిని ప్రసాదించే అమ్మ కాబట్టి ఈరోజు ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారిని నవదుర్గలుగా మనం పూజిస్తూ ఉంటాము. కాబట్టి ఈ నవదుర్గల్ని మనం ఎంతైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఈ 9 రాత్రులు, మనకి ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. స్వాగతం సుస్వాగతం. మరొక 10 నిమిషాలలో తెలువారి దళిత వందనాంగ నాట్య చక్రవర్తి నిర్వహించబడుతుంది. చక్కగా ప్రదర్శనలో 5-6 సంవత్సరాల నుంచి పిల్లలందరూ కూడా విద్యార్థులు నేర్పుతున్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఎన్నో అవార్డులు వచ్చాయి. గిన్నిస్ బుక్ అవార్డు వచ్చింది, అలాగే నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దాదాపు 19 అవార్డులు వచ్చినాయి అమ్మాయికి. అటువంటి అమ్మాయికి ఈ రోజున మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు గారు వారి చేతుల మీదుగా సన్మానం పొందాలని కోరిక ఉంది. ఆ కోరిక ప్రకారం ఇప్పుడు ముందుగా అమ్మాయికి సన్మానం చేసిన తర్వాత ప్రదర్శన ఉంటుంది. వారికి చదలవాడ అరవింద్ బాబు గారు, సుధా రాజేశ్వరి గారి చేతుల మీదుగా సత్కారం జరుగుతుంది. మంది ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శనలో మన బ్యాచ్ అమ్మాయి చొరవది బ్రదర్ అమ్మాయి జరుగుతుంది.
మన నాట్య మయూరులాగా చేశారు. వారికి మన రాసవి మిత్రమండలి తరపున వాళ్ళు కాళ్ళకి గజ్జలు కట్టుకొని నృత్యం చేయడానికి ఉపయోగపడేటటువంటి గజ్జలు ఇస్తున్నారు. చాలా గొప్ప విషయం. మామూలుగా ఏదో గిఫ్ట్లు ఇస్తే ఆ పక్కన పడేస్తారు, కానీ మన చేరు వెంకటేశ్వరరావు గారు చాలా ఆలోచించి వారికి ఉపయోగపడే విధంగా గజ్జలు ఇస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. సంగీతం, సాహిత్యం ఇవన్నీ నేర్పి వారిని విజయవంతంగా మన సాహిత్యానికి మరి చక్కటి దీవెనలు అసల కుశల రాజ రోజ మణి మాల పద్మ లీల పారిజాత డాన్స్ టీచర్ గారికి మరి ఇంతమందిని తయారు చేసిన వారికి గట్టిగా ఒక్కసారి కట్టాలి ఇవ్వండమ్మా.
నుంచి మన నర్సాపేట పట్టణం ఎంతో వైభవంగా అన్ని దేవాలయాల్లో దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి మన ప్రియతమ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఉదయాన్నే మరి ఎప్పుడు ఇంతవరకు దేవాలయం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా వరుసగా వచ్చి ప్రతిరోజు కూడా దేవుణ్ణి దర్శించుకొని మరి ప్రజలందరూ కూడా ఎంతో భక్తిభావం కలుస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి వారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అరవింద్ బాబు గారికి, మరి సత్యమణి మేడం గారికి, అలాగే కపిల విజయకుమార్ గారికి, వేదిక నుంచినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర గారు ఎన్నో కార్యక్రమాలు నెల కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ బతుకమ్మ వేసుకోవాలని మరి కృష్ణుడు వేసుకోవాలని కూడా మరి ఆ కార్యక్రమం నిర్వహించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమం చెప్పాలంటే చాలా మరి అందరూ కూడా మహిళలు మరి ఎంతో కష్టంతో పడి చాలా చాలా సుమారుగా 95 మంది ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. అన్ని కూడా పోటాపోటీగా న్యాయ నిర్ణేతలకి చాలా కష్టమైన పని. మరి ఒకరి నుంచి ఒక విధంగా తయారు చేసుకుని రావడం జరిగింది. ఏదైనా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమం ఇచ్చిన మరి పాల్గొనేటువంటి జనాలకి మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా మరి అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు. వారికి పండుగ సందర్భంగా అష్టాశ్రాలతో ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులతో ముందుకుండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మన ప్రియతమ నాయకులు నర్సాపేట పట్టణంలో ఆర్యవేశ ప్రముఖులు శ్రీ కపిల విజయకుమార్ గారిని మనం కోరుతున్నాం. అదేవిధంగా నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు, వాళ్ళ చదువుని శ్రీ గారు అజిత్ గారు, నాకు ఇప్పుడు 71 సంవత్సరం, 50 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడికి ఉదయం 6 గంటలకి ప్రతిరోజు వచ్చిన ఎమ్మెల్యే అంటే నేను ఒక్కడే అరవింద్ బాబు గారే వచ్చింది. ఇంతవరకు ఎవరు రాలా. అదే రకంగా సాయంత్రం కూడా వచ్చి ప్రతిరోజు ఉండి చూసి కార్యక్రమాన్ని చాలా ఆనందపడుతున్నాడు ఆయన. మరి మన చిన్నపిల్లలు ఈ భరతనాట్యం చేశారు, చాలా బాగుంది. మరి అందరూ అలంకారాలు తీసుకొచ్చారు, బతుకమ్మల్ని చాలా బాగున్నాయి. ఒక మేడం గారు వెనుకొండ రోడ్లో సరస్వతి దేవాలయం 3 మండపాలు ఎట్లా ఉన్నాయో అదే రకంగా ఆమె చిత్రీకరించింది. ఆమెకు నేను 2,116 రూపాయలు ప్రైజ్ ఇస్తున్నాను. మొట్టమొదటి ప్రైజ్గా నేను ఎప్పుడో సరస్వతి మండపానికి వెళ్ళాను. ఇప్పుడు చూస్తే అదే రకంగా తయారు చేసింది. ఆమె మనస్ఫూర్తిని అమలు చేసినాను. ఇక్కడ వచ్చేసిన ప్రభువులకు, సోదరి మళ్ళకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు ముందుగానే కనుక్కున్నారు. ఆ అమ్మాయికే ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. అలాగే గొడ్ల చంద్రకళ చిరుధాన్యాల త్రినేత్రి రామ ఊటుకూరి జ్యోతి గారు, గాజుల అమ్మవారు వాడి ప్రైజ్ వచ్చింది. మీ ఇద్దరే అమ్మాయి ₹1000. అదే రకంగా సెకండ్ ప్రైజ్ అమ్మాయికి ₹1000, థర్డ్ ప్రైజ్ అమ్మాయి కూడా ₹1000. ముగ్గురు సమానంగా ఇచ్చారు. ఎందుకంటే ఒకరు ఎక్కువ తక్కువ ఇస్తే వాళ్ళని మనం చింతపరిచినట్టు. అట్లా కాకుండా డాక్టర్ గారు సమానంగా మంచి పని చేశారు.
ఈ కూపన్లు ఇచ్చేయాలండి నాకు. ఈ 3 ప్రైజ్లు వచ్చిన కూపన్లు ఇస్తాయి సార్. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. అందరూ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. దేవి నవరాత్రులు 9వ రోజు మహిళాదుల మధ్య కార్యక్రమాన్ని చేసుకుంటూ మనందరం కూడా మరి మన వాసవి అమ్మవారి అదేవిధంగా బతుకమ్మ మరి బొమ్మల అలంకరణ కార్యక్రమాన్ని పోటీలు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మరి ఆర్గనైజ్ చేసిన చేగు వెంకటేశ్వరరావు గారికి వారి కార్యవర్గ సభ్యులకు కార్యక్రమానికి వచ్చేసిన ఆరోగ్య సభ్యులకు మరి మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమం చక్కగా ప్రతిరోజు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారంటే మరి మీకున్న ఓర్పు మొదట వీటి వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. ఇవాళ ప్రతి అలంకరణ కూడా చాలా చక్కగా ఉంది. బతుకమ్మ అలంకరణ అందరూ కూడా ప్రైజులు రావాల్సిందే. మరి ఫంక్షన్స్ ఒకటిగా వస్తే 2వ ప్రైజ్, 3వ ప్రైజ్, ఒకటి ముగ్గురుగా వస్తుంది కాబట్టి అయినా కానీ అందరికీ ప్రైజులు వచ్చే లెక్కేస్తూ మీ అందరూ కూడా కంప్లైంట్ ప్రైజ్ చేస్తున్నారు. మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఎంతో సంతోషంగా నిర్వహించిన మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ప్రముఖులకు మా అక్క చెల్లెలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి మాతాకు, జై వాసవి మాతాకు, బతుకమ్మ తల్లికి. రేపు ఒక్కరోజు లేదు. నెత్తికి వచ్చే సంవత్సరానికి ఈ బతుకమ్మలన్నిటికీ ఊరేగింపు పెద్ద చేయాలా ఊళ్ళోని నేనంతా ప్లాన్ చేస్తాను. ఆ రోజు ఊరేగింపులో అందరినీ ఇవన్నీ పెడదాం. వాటికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నికల నుంచి వచ్చేసినటువంటి మంత్రులు ప్రతి ఒక్కరు వినియోగించుకొని మీరు చిన్న కలిసి తెచ్చుకుంటే సరిపోతుంది. కలిసి మీద మన కోసం వ్యాపారాలు ఉంటారు కదా, మన వ్యాపారం కోసం, ఉద్యోగాల కోసం గట్టిగా చెప్పాలి. జై వాసవి, వాసవి, జై వాసవి. అందరూ బహుమతులు తీసుకున్న